అందరికీ వందనాలు. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా? కీర్తనకారుడైన దావీదు రాసిన 119వ కీర్తన 176వ చరణం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొను. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, భక్త దావీదు నేను నీ సేవకుడను, నేను నీ ఆజ్ఞలను మరిచిపోయేవాడిని కాదు అని చెబుతూ దేవుని ఆజ్ఞలను అనుసరించడం పట్ల ఆయనకున్నటువంటి ప్రీతి, దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల ఆయనకున్న మక్కువ ఈ 119వ కీర్తనలో వ్యక్తపరిచాడు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు చాలా శ్రేష్టమైనటువంటి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తాయి. కీర్తనలో ఈ 119వ కీర్తన కూడా చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో 22 ప్రత్యేక భాగాలు ఉన్నాయి. ప్రతి భాగాన్ని ఒక్కొక్క హిబ్రూ లెటర్తో స్టార్ట్ అయినాయి. హిబ్రూ ఆల్ఫాబెట్స్ 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ 22 ఆల్ఫాబెట్స్కి ప్రథమాక్షర ప్రాస వచ్చేలాగా హిబ్రూ భాషలో రాశారు. హిబ్రీ భాషలో ఆలిఫ్ ఫస్ట్ లెటర్. అక్కడ ఉన్నటువంటి ప్రతి వచనం కూడా ఆలిఫ్లో ఆతో స్టార్ట్ అవుతుంది, ఆలిఫ్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగా అద్భుతమైన ప్రాస నియమం. ప్రాస భాషాపరమైన ప్రాసే కాదు, భావగర్భితమైన ప్రాస కూడా ఉంది. ఆ భావగర్భితమైన ప్రాస ఏంటంటే దేవుని వాక్యము యొక్క ఔన్నత్యము, ఆ వాక్యాన్ని అతడు అనుసరించడం పట్ల ఆయనకున్న శ్రద్ధ, వాక్యం పట్ల దేవునికి ఎటువంటి కృతజ్ఞతా భావం మనకు కలిగి ఉండాలో ఈ కీర్తనలో వ్యక్తపరుస్తూ వచ్చాడు. పదే ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు, దేవుని శాసనములు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశములు, దేవుని నోటి మాటలు, దేవుని యొక్క వాక్య భాగాలు. తరచుగా ప్రతి వచనంలో ఒక 2 వచనాలు తప్ప మిగతా అన్ని చరణాల్లో కూడా వాక్యం యొక్క విశిష్టతను వర్ణిస్తాడు. ఆ వాక్యం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను వర్ణిస్తాడు. అలా దేవుని శాసనాలను మరువనటువంటి దావీదు సడన్గా ఈ 176వ కీర్తనలో 76వ చరణంలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. దేవుని శాసనములు ఎరిగినవాడే కానీ త్రోవ విడిచి తిరిగాడట. ఎలా తిరిగాడు? తప్పిపోయిన గొర్రెలాగా. దేవుని శాసనాలు మనసులో ఉన్నాయి, గుర్తున్నాయి, మర్చిపోలేదు. కానీ ఎందుకో ఆయన జీవితంలో కొన్ని తప్పడడుగులు పడ్డాయి. తప్పిపోయిన కుమారుణ్ణి అనుకోలేదు, ఇక్కడ అనలేదు, తప్పిపోయిన గొర్రెను అన్నాడు. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ తప్పాను కనుక, త్రోవ విడిచాను కనుక నీవే నన్ను వెదుకుము, వెదికి పట్టుకో. బైబిల్లో తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి వెతకడానికి వెళ్ళలేదు, తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళలేదు కుమారుణ్ణి? కుమారుడు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. తప్పిపోయిన గొర్రె అది ఉద్దేశపూర్వకంగా తప్పిపోయింది కాదు కనుక, అది పడిపోయిన చోట, తప్పిపోయిన చోట నుంచి మరలా గమ్యానికి చేరుకోలేని బలహీనరాలు కనుక దాన్ని వెతికి పట్టుకోవడానికి కాపరి బయలుదేరాడు. ప్రియమిత్రులారా, ఎన్నో విషయాలు దేవుని యొక్క శాసనాలు తెలిసినప్పటికీ, ఇతరులకు బోధించినప్పటికీ కొన్ని సందర్భాలలో
బలహీన ఘట్టాలలో, బలహీన సమయాలలో త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఏర్పడిందా? ఈ వేదన నిన్ను వేధిస్తుందా? ఈ బాధతో నువ్వు దుఃఖపడుతున్నావా? ఈ ప్రార్థన చేయి భక్త దావీదుతో కలిసి, తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచాను ప్రభువా, నేను నీ సేవకుడిని, నన్ను వెతికి పట్టుకో, ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను మరిచిపోయేవాడిని కాదు. ఈ ప్రార్థన దావీదు భక్తుని యొక్క జీవితంలోనే కాదు, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో చేయవలసిన అవసరం ఉంది. అన్నీ తెలిసి తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయా? అది కూడా మూర్ఖించినటువంటి వక్రబుద్ధితో కాదు, ఏదో ఒక బలహీన గడియలో, బలహీన పరిస్థితుల్లో. నా ప్రియ నేస్తమా, దిగులు చెందకు, ప్రభు నిన్ను వెతికి పట్టుకుంటాడు. పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడు, కృంగిపోయిన వారిని ఉద్ధరించేవాడు. నువ్వు ఏ ఏ పరిస్థితులు నీకు త్రోవ తప్పడానికి కారణమయ్యాయో ఆ పరిస్థితులన్నింటినీ మార్చివేసి సరి అయిన మార్గంలో నిన్ను నిలబెట్టువాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.